దేశంలో 2 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 10 ఏళ్ల పాలన వ్యతిరేకతతో హర్యానాలో కమలం వాడిపోతుంది అనే అంచనాల్ని అమాంతం తరిమేస్తూ కమలం ముచ్చటగా మూడవసారి వికసించింది. ఇక 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆసక్తికర ఫలితాలే వెలువడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు, ప్రత్యేక రాష్ట్ర హోదా తర్వాత జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా కమలం జోరు తగ్గింది. నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి అడుగులు వేసిన కాంగ్రెస్ విజయాన్ని అందుకుంది. ఈ అనూహ్య ఫలితాలకు కారణమేంటి, ప్రభావితం చేసిన అంశాలేంటి అనేవి ఇప్పుడు చూద్దాం. నేను దీపా, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. హర్యానాలో అధికార మార్పు ఖాయమని గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదింపి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు వెల్లడించాయి. అందుకు అనుగుణంగానే ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వెంటనే అదే ట్రెండ్ కనిపించింది కూడా. కానీ ఆ తర్వాతే అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ మెజారిటీ స్థానాలను మించి ఆధిక్యాన్ని సాధించింది. అసలు అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వరుసగా 2 పర్యాయాలు హర్యానాను పాలించిన బీజేపీ పట్ల సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైంది. దీనికి తోడు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలు, రైతుల ఉద్యమం, నిరుద్యోగం, బీజేపీకి జాట్లు దూరం కావడం, రెజ్లర్ల ఆందోళనతో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వివిధ వర్గాల్లో కూడా అసంతృప్తి నెలకొంది. అవన్నీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గెలుపుపై కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీనికి తోడు మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా ఈసారి అధికార మార్పు ఖాయమేనని, కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో హర్యానాలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనాలు వేశాయి. అయితే చివరికి మాత్రం పరిస్థితి మొత్తం మారిపోయింది. దీనికి ప్రధాన కారణం అహిర్వాల్ బెల్ట్ అని చెప్పొచ్చు. దక్షిణ హర్యానాలో అహిర్వాల్ బెల్ట్ ఉంది. గత 2 ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ అహిర్వాల్ బెల్ట్ ఎంతో ఉపయోగపడింది. గుర్గావ్, రేవారి, మహేందర్గర్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అహిర్వాల్ రీజియన్ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇక ఈ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అహిర్వాల్ బెల్ట్ లో బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టింది. అహిర్వాల్ బెల్ట్ లో బీజేపీకి గట్టి పట్టు ఉంది. పార్టీకి తమకు నమ్మకమైన వ్యక్తులకు టికెట్లు సాధించుకున్న కీలక నేత రావ్ ఇంద్రజిత్ సింగ్ బీజేపీ ఆధిక్యత చాటడంలో కీలకంగా వ్యవహరించారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుంటే అందులో గుర్గ్రామ్, అలాగే రేవారి, ఫరీదాబాద్, భివాండి, మహేందర్గర్ ఈ ప్రాంతాల్లో 28 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇందులో 60% ఓటర్లు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ 28 స్థానాల్లో బీజేపీ 2014లో 15 స్థానాలను దక్కించుకుంది. ఇక 2019లో 16 స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆధిక్యం చాటింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా పట్టు సాధించడం బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పాలి. వాస్తవానికి బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్నో ఎత్తులు వేసింది, అనేక హామీలు కూడా ఇచ్చింది. నిరుద్యోగ సమస్య, 10 ఏళ్లలో రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని ప్రచారాస్త్రంగా కాంగ్రెస్ మలుచుకుంది. బీజేపీ 10 ఏళ్ల అభివృద్ధిని చూపిస్తూ ఓట్లు అడిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి వారం రోజుల్లో రాహుల్ గాంధీ జోరుగా ప్రచారం చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేసిందని, యువత పొలాలు అమ్ముకుని వెళ్లాల్సి వస్తోందని ఆరోపణలు చేశారు. ఈసారి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ అంచనాలు తప్పేలా చేశాయి. గడిచిన 10 ఏళ్లలో బీజేపీ హర్యానా రాష్ట్రాన్ని వ్యవసాయంలో, పారిశ్రామికంగా దేశంలోనే అగ్రస్థానానికి తీసుకువెళ్లిందని బీజేపీ ప్రచారం చేసింది. పారిశ్రామికీకరణతో పేదలు, రైతులు, దళితులు ఎక్కువగా ప్రయోజనాలు పొందారని తెలిపింది. హర్యానాను మెడల్ ఫ్యాక్టరీగా మోదీ అభివర్ణించారు. అంతర్జాతీయ పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు మెడల్ సాధించడం ద్వారా దేశం గర్విస్తోందని తెలిపారు. ఇవన్నీ బీజేపీకి సానుకూలంగా మారినట్లుగా తెలుస్తోంది. ఇక ఎంతో కొంత ప్రభావం చూపే జననాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీలు కలిసి పోటీ చేసిన మెరుగైన ఫలితాలు సాధించలేకపోయాయి. అలాగే ఇండియన్ నేషనల్ లోక్దల్, బహుజన్ సమాజ్ పార్టీ, హర్యానా లోక్హిత్ పార్టీ సైతం నామమాత్రంగా మారిపోయాయి. ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు ఇబ్బందిగా మారాయి. అలాగే సిర్సా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎంపీగా ఉన్న
శైలజ మౌనం కూడా కాంగ్రెస్ కి నెగిటివ్ అయింది. శైలజను బుజ్జగించాల్సిన కాంగ్రెస్ అధిష్టానం కూడా మౌనంగా ఉండడంతో ఆ వర్గం ఓట్లు దూరమైనట్లుగా కనిపిస్తోంది. హర్యానాలో పార్టీల గెలుపులో దళితుల ఓట్లు కీలకం అని చెప్పాలి. 21% మంది దళితులు ఉన్నారు అక్కడ. శైలజ కోపాన్ని దళితుల ఆత్మగౌరవంగా బీజేపీ నేతలు చిత్రీకరించడం కూడా హస్తం పార్టీపై దెబ్బ పడేలా చేసింది. ఇక రైతులు సైతం కాంగ్రెస్ కి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదని ఫలితాల్ని బట్టి స్పష్టమైపోతోంది. రైతు చట్టాల విషయంలో బీజేపీ దూకుడుగా వెళ్లకపోవడం, అలాగే కొన్ని డిమాండ్స్ ని అంగీకరించడం వారి వ్యతిరేకతని తగ్గించింది. మొత్తంగా భారీ ఆశలు పెట్టుకున్న హర్యానా హస్తానికి హ్యాండ్ ఇచ్చింది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే రాష్ట్రంలో కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేసింది. రాష్ట్ర హోదాను రద్దు చేసింది. ఇన్ని పరిణామాల తర్వాత తొలిసారి ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ 2014లో చివరిగా అసెంబ్లీ ఎన్నికలు జరుపుకుంది. ఆ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు దక్కించుకుంది. బీజేపీ 25 సీట్లలో విజయం సాధించింది. ఈ రెండు పార్టీలు అప్పట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి పనులు చేయడం మొదలుపెట్టింది. దీంతో బీజేపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. అయితే ఓటర్లు మాత్రం ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీనికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం కూడా బీజేపీకి నెగిటివ్ అయిందని చెప్పాలి. ఇక వేర్పాటువాద శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్న కశ్మీర్ను పూర్తిగా మన చేతుల్లోకి తెచ్చుకునేలా పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మాదే అని బీజేపీ నేతలు దేశభక్తితో ఉప్పొంగేలా చేశారు. దీంతో ప్రజలు పట్టం కడతారని అనుకున్నారు. అందుకే పీడీపీతో పని లేకుండా సింగిల్ గా బరిలోకి దిగారు. కానీ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయారు. నేషనల్ కాన్ఫరెన్స్ తో జతకట్టిన కాంగ్రెస్ కశ్మీర్లో హవా చూపించింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తనను తగ్గించుకునైనా సరే అక్కడ ఎవరిని పెట్టాలో వాళ్ళని పెట్టి, ఎవరితో చేతులు కలపాలో వాళ్లతో చేతులు కలిపి విజయం సాధించింది. ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలని పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ ఎన్సీ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. బీజేపీ 2వ స్థానంలో ఉండగా మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీకి మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మెహబూబా ముఫ్తీ కుమార్తె తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఇక హిందువులు మెజారిటీగా ఉన్న జమ్మూలో సీట్ల సంఖ్యను మోదీ సర్కారు 37 నుండి 43 సీట్లకు పెంచింది. లోయలో 1 సీటు మాత్రమే పెరిగింది. ఇక్కడ స్థానాల సంఖ్య 46 నుండి 47 సీట్లకు పెరిగింది. అయినా బీజేపీ సీట్లు మాత్రం పెద్దగా పెరగలేదు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 19.3% ఓట్లు రాగా నేషనల్ కాన్ఫరెన్స్ కు 22.2% ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మొత్తం 90 అసెంబ్లీ సెగ్మెంట్లలో 46 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. బీజేపీ దాని మిత్రపక్షం పీపుల్స్ కాన్ఫరెన్స్ 30 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపుగా అదే ఫలితాలు వచ్చాయి. లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ బాగా రాణిస్తుందని అంచనా నిజమైంది. తమ సీట్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు జమ్మూలో బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయడం కాంగ్రెస్ ప్రధాన వ్యూహంగా చెప్పాలి. ఈ వ్యూహం సక్సెస్ అయ్యింది కూడా. మొత్తం మీద 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగిన కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యం సాధిస్తే బీజేపీ అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. ఇక 2 రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం శూన్యమే. మొత్తంగా 2 రాష్ట్రాల్లో అనూహ్య ఫలితాలతో దేశ రాజకీయాల్లో రసవత్తర పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.